అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము 4 ఏళ్ల నుంచి గుడిసెలో ఉంటుంది. చిన్న బిడ్డనిక నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే మా చిన్నోళ్ళంతా కూడి, మా చిన్నోళ్ళంతా చేరి నవీను, రామాంజీ, వెంకటేష్ వీళ్ళంతా చెప్పి సుబ్బన్నకి ఇట్లా మా చిన్నోనికి పేదోడు మనకి ఇల్లు లేదు అని చెప్పేసి సుబ్బన్నను తోడుకొని వచ్చి ఇటు తోడుకొచ్చి భూమి చేసి వాన వర్షము ఏమి చూడకుండా ఆయన నైట్ పగులు పని చేపించి 16 దినాల్లో ఫినిషింగ్ చేసి మాకు ఇచ్చినాడు. ಚಕ್ರವರ್ತಿ ಅಂತ ಮೆಗಾ ಫ್ಯಾಮಿಲಿಗೆ ವೀರ ಅಭಿಮಾನಿ. ಚಿರಂಜೀವಿರವರ ಮಂಚು ದೊಂಗ ಸಿನಿಮಾ ನಮ್ಮಪ್ಪ ತೋರಿಸಿದ ಅವತ್ತಿಂದ ಕೂಡ ನಾವು ಇವತ್ತಿನವರೆಗೂ 48 ವರ್ಷ ವಯಸ್ಸು. ಇದುವರೆಗೂ ಕೂಡ ಬೇರೆ ಹೀರೋಗಳಿಗೆ ಅಭಿಮಾನ ಹೋಗದಿರೋ ಅಷ್ಟು ನಟನೆ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಅವರು ಇಷ್ಟು ವರ್ಷಗಳು ರಂಜಿಸಿದ್ದಾರೆ. ಆದರೆ ಈ ಚಿರಂಜೀವಿರವರು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ನಟನೆ ಮಾಡ್ತಿದ್ರು. ಆದ್ರೆ ಅವ್ರಿಗಿದ್ದಂತಹ ಫ್ಯಾನ್ಸ್ ಫಾಲೋಯಿಂಗ್ಗೆ ಅವರು ರಾಜಕೀಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ನ್ಯಾಯ ಅನ್ನೋದು ಒಂದು ಕಾಲ ಮೇಲೆ ನಿಂತಿತ್ತು. ಅದನ್ನ 4 ಕಾಲ ಮೇಲೆ ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರು ಪ್ರಜಾರಾಜ್ಯಂ ಪಾರ್ಟಿಯನ್ನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ರು. ಆದ್ರೆ ಅವತ್ತು ರಾಕ್ಷಸರ ರಾಜಕೀಯ ಲಕ್ಷಣಕ್ಕೆ ಚಿರಂಜೀವಿರವರು ಪಾಪ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಹಿಂದೇಟ್ ಹೊಡೆದ್ರು. ಯಾಕಂದ್ರೆ ಜನಗಳಿಗೆ ತೊಂದರೆ ಆಗ್ಬಾರ್ದು, ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ತೊಂದರೆ ಆಗ್ಬಾರ್ದು, ಅಭಿಮಾನಿಗಳನ್ನ ದುರುಪಯೋಗ ಪಡಿಸ್ಕೋಬಾರ್ದು ಅಂತೇಳಿ ಅವರು ಬಹಳ ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಅಂತಂದ್ರೆ ಅವರು ಕತ್ತಿ ಇಲ್ದೇನೆ ಯುದ್ಧ ಮಾಡ್ತಾರೆ. ಆ ರೀತಿ ಅವರು ಒಂದು ಏನು ರೌಡಿಸಮ್ ಇಲ್ದೇನೆ ರಾಜಕೀಯ ಮಾಡ್ತಾರೆ. ಅಷ್ಟು ಟ್ಯಾಲೆಂಟೆಡ್ ಪರ್ಸನ್. ಪಾಪ ಅವ್ರನ್ನ ರಾಜಕೀಯದಿಂದ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಪಾಪ ಸೈಡ್ ಆಗ್ಬಿಟ್ರು. ಆದ್ರೆ ಅವತ್ತು ಪ್ರಜಾರಾಜ್ಯಂ ಇಂದ ಹಾಕಿದ ಬೀಜ ಇದು ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ. ಇವತ್ತು ಈ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂತಂದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳ್ತೀನಿ, ದೇವಾನು ದೇವತೆಗಳಿಗೆ ರಾಕ್ಷಸರು ಕಾಟ ಕೊಟ್ರು. ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂತ ಅಕ್ರಮಗಳನ್ನ ಮಟ್ಟ ಹಾಕಿ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಯುವತ ಕೂಡ ಧ್ವನಿ ಎತ್ತಿ ಮಾತಾಡ್ಬೇಕು ಅಂತ ಧೈರ್ಯ ಕೊಡ್ಬೇಕು ಅಂತೇಳಿ ಆ ಯುವಕರಲ್ಲಿ ಇವತ್ತು ಕೋಟಾನು ಕೋಟಿ ಜನ ಯುವಕರಲ್ಲಿ ಧೈರ್ಯ ತುಂಬಿರೋ ದೇವರು ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ರವರು. ಒಳ್ಳೆಯತನವನ್ನ ರಾಕ್ಷಸರು ಕೊಲೆ ಮಾಡ್ತಾರೆ, ರಾಕ್ಷಸರನ್ನು ದೇವರು ಕೊಲೆ ಮಾಡ್ತಾರೆ. ಆ ದೇವರೇ ಪವನೇಶ್ವರ, ನಮ್ಮ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ರವರು. ಇವರು ಇದ್ದಂತಹ ಒಂದು ಸಿಂಹಾಸನ ಎಂತದ್ದು ಅಂತಂದ್ರೆ ಅವ್ರು ಚಿಟ್ಕೆ ಹೊಡೆದ್ರೆ ಯಾವ ಸರ್ಕಾರ ಇದ್ರು ಕೂಡ ಅವ್ರ ಕೆಲಸ ಮಾಡಿ ಮುಗಿಸ್ಕೊಡ್ತಿದ್ರು. ಅವ್ರ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬರೋ ಅಂತ ಅವಶ್ಯಕತೆ ಏನು ಇಲ್ಲ. ಆದ್ರೆ ಅವರು ದುಡ್ಡಲ್ಲಿ ಶ್ರೀಮಂತರಾಗಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಬಡವ್ರ ಮೇಲೆ ಇರೋ ಅಭಿಮಾನದಲ್ಲೂ ಕೂಡ ಬಹಳ ಶ್ರೀಮಂತರವರು. ಆ ಬಡವ್ರಿಗೋಸ್ಕರ ಏನಾದ್ರು ಮಾಡ್ಬೇಕು, ಅದಕ್ಕೆ ಅಧಿಕಾರ ಬೇಕು ಅಂತೇಳಿ ಅವ್ರೇನ್ ಮಾಡಿದ್ರು, ಅವ್ರಿಗಿದ್ದಂತ ಸಿಂಹಾಸನವನ್ನ ಪಕ್ಕಕ್ಕಿಟ್ಟು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಬಂದ್ರು. ಅವಾಗ ಬಹಳ ಜನ ಹೇಳಿದ್ರು, ಇದು పావులకు ಹಾಕಿ పిల్లకి ಹಾಕಿ నల్లకి ಹಾಕಿ రాజకీయంలో అనుభవం లేదు అని. బిజినెస్లు చేయడానికి అనుభవం కావాలేమో, ప్రజాసేవ చేయడానికి అనుభవం అవసరం లేదురా. మంచి హృదయం ఉంటే చాలు. ఆ హృదయంతో ఆయన వచ్చారు. ఆయన ఎంత హింస పడ్డాడంటే ఆ గడ్డు మిడిసింది. ఆ టైంలో ప్రజారాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చే చరిత్ర సృష్టించేశాడు. 21 సీట్కి 21 సీట్లు గెలుచుకొని వచ్చారు. ముందు దినం ఇది భారతదేశంలో కూడా చాలా పెద్ద పార్టీగా జనసేన పార్టీ వస్తుంది. రాక్షసం లక్ష్మణ్ వాళ్ళని విధానసభల నుంచి అవతల తరుముతాము. తెల్లి మనసు హృదయం లాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని భారతదేశంలో నుంచి ఉండే వాళ్ళని ఆಯ್ಕೆ చేసి విధానసౌధలోకి పంపుతాము. ఇలాంటి పేద కుటుంబాలకి మేము రక్తదానం చేశాము, పాలాభిషేకం చేశాము, ఎన్నెన్నో చేశాము. కానీ ఇది ఒక కొత్త ఐడియా వచ్చింది. ఎందుకంటే 4 బిల్డింగ్లు కట్టే కోటాధీశుడు డబ్బు లేకుండా జనసేన అభిమాని అయిన వ్యక్తికి మన ములుబాగుల టీము సుబ్బు, బాలాజీ నాయుడు, కాశీ అన్న, జీవి అన్న వీళ్ళందరూ కలిసి ఒక ఆయన కష్టానికి స్పందించి పవన్ కళ్యాణ్ అన్నయ్య బర్త్డే 16 రోజులు ఉంది, ఆ 16 రోజుల్లో నీకు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి 100 సంవత్సరాలు కూడా నా ఇంట్లో నెమ్మదిగా ఉండే అంత విధంగా అంత అద్భుతంగా ఒక ఇల్లు కట్టించారంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇక్కడి నుంచి మొదలయ్యి ఇంకా మేము ఈ అభిమానులంతా కూడాను మంచి అనే దాన్ని పండించి అది ప్రజలకి పంచిపెట్టి రేపు భారతదేశం అంటే ఏమి అనేది పవన్ కళ్యాణ్ ಅಭಿಮಾನಿగా పవన్ కళ్యాణ್ ನಾಯಕತ್ವಂలో మేము చూపిస్తామని తెలియజేస్తున్నాం. ನನ್ನ ಹೆಸರು ದಾರಂ ಅನಿತಾ ಅಂತ. ನಾನು ಜನಸೇನಾ ಪಕ್ಷದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ಇವತ್ತು ಕರ್ನಾಟಕಕ್ಕೆ. ಎಲ್ಲರಿಗೂ ಇವತ್ತು ಏನಂದ್ರೆ తెలుగులో మాట్లాడండి దయವಿಟ್ಟು. ఈరోజు జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జనసేన పార్టీ అధినేత, ఆయన 11 సంవత్సరాలు పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పోరాటం జరిపి ప్రజల కోసం వైసీపీ అనే ఒక పార్టీని నేల కూల్చేసి ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు పార్టీని. అలాంటి వాళ్ళని కుప్ప కూల్చి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ఈ రోజు మన సుబ్బు గారు ఐటీ
టీంలో ఉంటారు, ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైతే పార్టీ స్థాపించారో అంతకు ముందు ఒక సినిమా పరంగా కూడా ఆయన అభిమాని. పార్టీ స్థాపించాక జనసేన పార్టీకి ఆయన సేవలు ఎలా అందిస్తున్నారో ఆయన్ని ఫాలో అవుతూ ఈయన కూడా తన వంతుగా సమాజ సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా నాచల్లిలో నరసింహ వాళ్ళ భార్య రెడ్డిరాణి గారు గత 4 సంవత్సరాలుగా ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. అతన్ని దృష్టికి వచ్చింది ఆ విషయము. వచ్చిన వెంటనే తనకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకు కుటుంబానికి ఒక సంకల్పం చేసుకొని ఈ రోజు వాళ్ళకి ఆ గుడిసె నుండి లేకుండా ఒక మంచి ఒక పక్కా హౌస్ నిర్మించి వాళ్ళకి ఈ రోజు అందజేస్తున్నారు. ఈ రోజు అందజేయడానికి కారణం ఏమంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం. సో జన్మదినంకి మేము అందించడానికి కేవలం 1.5 నెలలో ఆయన ఒక సంకల్పం చేసుకొని సుబ్బు గారు వాళ్ళ టీము ఉన్నారు ఇక్కడ. బాలాజీ గారు కానీ, మన కాశీ విశ్వ కానీ, గోవర్ధన్ కానీ, మరి వీళ్ళందరూ టీం కలిసి ఆనంద్ అందరూ మన జీవి ఆనంద్ గారు అందరూ కలిసి ఒక ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కూడి 1.5 నెలలో ఇంత మంచి ఇంటిని నిర్మించి వీళ్ళకి అందజేస్తున్నారంటే 16 రోజుల్లో, కేవలం 16 రోజుల్లో వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని వాళ్ళు సాధించి వీళ్ళకి అందరూ సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ సుబ్బుకి వాళ్ళ టీంకి నిర్మించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తరఫున ఆయన పేరు మీద ఈ రోజు వీళ్ళకు నరసింహ వాళ్ళ వైఫ్ రెడ్డిరాణి గారికి ఈ రోజు ఇల్లు ఇస్తున్నారంటే ఖచ్చితంగా సుబ్బు గారిని మనందరం కూడా హర్షించాలా. ఇలాంటి సమాజానికి మంచి చేసే వ్యక్తులను అందరూ ప్రోత్సహిద్దాం. ఇలాంటి మంచి పని చేసినందుకు జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మేమందరూ సుబ్బు గారికి శుభాకాంక్షలు చేస్తున్నాం. ముందు ముందు సుబ్బు వాళ్ళ టీము, అదే విధంగా మీరు ఇక్కడ ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో మీరందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి మరిన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సమాజానికి చేయాలని అందరికీ ఈ యొక్క ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿಚ್ಚೇಸಿನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ಕೊಂತೀನಿ. ಜೈ ಜನಸೇನಾ. ಮಾಡಿರೋದೇ ಈ ತರ ಹುಡುಗರವರು ಆಚೆ ಬರಬೇಕು, ಸಮಾಜಕ್ಕೆ ಒಳ್ಳೆ ಮಾಡಬೇಕು ಅಂತ. ಸರ್ నాచే ఇరబార్దు, ఏదైనా మాట్లాడಬೇಕು, నాచికే ఇరబార్దు. ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారము. నా పేరు సుబ్బు, జనసేన అనేసి. ఇక్కడ ఏమి అంటే ఒక పేద కుటుంబము ఇల్లు లేదు అని చాలా స్థితిలో నాకు కాల్ చేసినారు. దానివల్ల నేను వస్తాను. ఒకసారి వచ్చి లాస్ట్ టైం మేము ఒక కైవారం తాతయ్య దగ్గర ఒక మీటింగ్ చేసినాము అందరూ సేరి, దారం అనిత మేడం అంతా సేరి. దాని మళ్ళీ ఆ రోజు ఇట్లే వచ్చి ఇల్లు ఒక లొకేషన్ చూసి మళ్ళీ లేదు సార్ బర్త్డే దగ్గరలో ఉంది, సార్ బర్త్డేకే మీకు డొనేట్ చేస్తాము ఇల్లు అనేసి ఇచ్చేసుకున్నాము. ఎన్ని రోజులు? 16 days లో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. మన బాసు, మన ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ సారు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళు చేస్తున్న దాన ధర్మాల్లో రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ వాళ్ళు చేసే వాళ్ళ అడుగేసి మేము వాళ్ళు చూసి చిన్నప్పటి ఇంకాను మా పవన్ కళ్యాణ్ సార్ అంటేనే మాకు దేవుడు, ఆరాధ్య దేవుడు. మా ముల్బాగల్ తాలూకు, మా కోలార్ డిస్టిక్, మా కర్ణాటక, జై కర్ణాటక ఇంకానే కొత్త ఫ్యాన్స్ ఎందుకు ఉన్నారంటే ప్రాణాలు ఇచ్చుకునేంత, గొంతు కోసుకునేంత మా దేవునికి ఏమైనా చేస్తామో మా ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ సారు. సార్కి మేడం ఒకసారి మీట్ చేపిస్తాము అని ఎన్నో చెప్పి, అయినా లేదు మేడం మనం ఏం చేసినామని సార్ దగ్గర మీట్ కావాలా, మనం ఏమన్నా చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నా చేసి మళ్ళీ సార్ మీట్ అవుతాం మేడం ఇట్లని చెప్పినాము సార్. ఈరోజు నా పేరు రామాంజనేయుడు, మదనపల్లి నుంచి వచ్చినాము. అనితమ్మ మేమంతా హరితగా ఇక్కడ కలిసి నిజంగా ఇంత అభిమానము సంపాదించినాడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన భగవంతుని కంటే ఎక్కువగానే మేమంతా చూసుకుంటాము ఆయన్ను. మొన్న వైజాగ్లో మీటింగ్ జరిగింది. అక్కడికి కూడా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, అలాగే ఒరిస్సా నుంచి, ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చారు. ఈ కర్ణాటక నుంచి వచ్చినటువంటి అభిమానులు వాళ్ళు చాలా, వాళ్ళలో నేను గమనించిన విషయం ఏమిరా అంటే ఎలాంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారికి అంకితమైనారు. వాళ్ళు మనస వాచ అనే ఉద్దేశంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంతగా ఇష్టపడినారు. నిజంగా ఈ విధంగా గన ఇష్టపడతా ఉంటే జనసేన పార్టీ రాబోయే కాలంలో జాతీయ పార్టీగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి జనసేన పార్టీ
తొందరలోనే భారతదేశంతో విస్తరిస్తుంది. ఇలాంటి అభిమానులకు అందరికీ కూడా వీళ్ళను చూస్తూ ఉంటే వీళ్ళ ముందర ఎంత మేము చేసిండే సేవ అని మాకు అనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు. ఒక ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి ఉచితంగా వాళ్ళకు గృహప్రవేశం చేసి ఇవ్వడం అనేది ఇది నిజంగా ఈ కాన్సెప్టే నిజంగా కొత్తగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి సుబ్బు వారి మిత్ర బృందానికి మదనపల్లి జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. జై జనసేన. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.